గొంతుల మటన్ బొక్కలో చికెన్ ముక్కనో శాపములులో ఇరుక్కొని పానం పోయినోళ్ళు ఉన్నారు. దించకుండా బాటల్ల మందు దాగబోయి జీవి తీసుకున్న వార్తలు కూడా మస్తుగా చూసినాం. కానీ పూరీలు తింటుంటే పానం పోవుడంటే చిత్రం అనిపించబట్టిందో వల్ల అవోళ్ళ నాష్టకి చేద్దామని తినబోయిన పూరీలే గీ అన్న పానాలు తీసి యమపురికి పంపినాయట. చూడురి అన్న దేవుడా, ఎంత చిత్రమైన సావులు చూడవలసి వస్తుందల్లా. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలపూర్లో చిత్రమైన రీతిలో కాలం చేసిండట ఈ శేఖర్ అనేట ఆయన. ఖానాపూర్లో ఉండే ఈ శేఖరు తిరుమలపూర్లో ఉండే రైతు దగ్గర వ్యవసాయ కూలీ లెక్క పనిచేస్తుండేనట. అయితే రోజు లెక్కనే పనికి పోయే ముంగట హోటల్లో ఇంత నాస్తా చేసిపోదామని పూరీలు ఆర్డర్ ఇచ్చి 2 పూరీలు మంచిగానే తినడట మొదలు. ఇక 3వ పూరి తినబోతుంటే గొంతులో ఇరికి దమ్మ ఆడక అప్పటికప్పుడే చూస్తుంటేనే కుప్పగులిండట హోటల్నే. కూర వేయమంటే చెల్లెలేసింది. నన్ను 100 రూపాయలు అడితే నేను ఇవ్వలేను. బండికి గాలి కొట్టుకున్నాడు, బండి తీసుకొని పోయిండు. కుమార్గాడు అవుట్ అయినంటే ఇప్పుడు ఇంటికి వచ్చిపోయిండు. ఎట్లా రావుడైతే అంటే మా పక్కన మా పిల్లగాడు వచ్చి ఇప్పుడు వచ్చిండు. నేను చూసిన చిన్ని పోదాం దాన్ని నన్ను నా పిల్లని బండి మీద ఎక్కించుకొని పోయేటాకల నోరు తెరిచిండు, కళ్ళు తెరిచిండు. ఎంటొచ్చిన కూలీలు కాపాడుతందుకు ప్రయత్నం చేసిరట. కానీ అప్పటికే పానం తీసిందట ఆ పూరి సల్లగుండా. పాపం చాలా మంచి పనోడే ఉండేనట ఈ శేఖరు. ఇగో గీ అన్న తానే కూలి పని చేసేటోడట. గింత పని అయిపోయానని మస్తు బాధపడుతుండు. 7 గంటలకు 7:15 వచ్చిండు. వచ్చి 2 పూరీలు తిన్నాడు. 3వ పూరి తింటుంటే మొత్తం గొంతులు గుయ్యి అన్నాడు. అట్లా పానం పోయి ఒక 20 ఎకరాలు కాస్తు చేస్తా. వచ్చిందంటే ఇవాళ రాలేదంటే రేపు వచ్చిందంటే 2 రోజుల పని చేస్తాడు. పంపేసుకున్నా కూడా ఒకడే కొడతాడు. మంచి పనోడు సార్. కానీ గట్టిగుండే బొక్కలు కావు, ముక్కలు కావు, ముళ్ళు అంతకంటే కావు. పూరిలతోని పానాలు పోవుడేందో పాపం పడైపోను. చూడుర్రి ఎవ్వరికెట్లా సావు రాసి పెడతాడో దేవుడు అని నోరు ఎల్లబెడుతున్నారట. ఈ శేఖరన్న సావుకు కారణం ఒక పూరి అని తెలిసిన వాళ్ళంతా.